ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న అమ్మ వాళ్ళ ఊరికి ఫంక్షన్ కని చెప్పి వచ్చాం కదా, ఇంకా ఈ ఫంక్షన్లో ఏమేమి చేస్తాం ఎలా చేస్తామో చూపించేస్తాను. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేను నైట్ పోసిన ముగ్గులు మార్నింగ్ వరకు కూడా చెట్టు చెదరకుండా అలానే ఉన్నాయి, కానీ ఒక్క ముగ్గు దగ్గర మాత్రం నా తమ్ముడు బైక్ ఎక్కిచ్చేసాడు అనమాట. అందుకే అది అలా ఉంది. ఇవాళ ఫంక్షన్ లో నా పిల్లల్ని ఎలా మేనేజ్ చేస్తానో అదే పెద్ద టాస్క్ అనమాట నాకైతే. ఫస్ట్ అయితే పిల్లలు మార్నింగే లేచేసి పాలైతే తాగేశారనమాట. ఫంక్షన్ అంటాం గానీ నార్మల్ గా ఆఫ్టర్నూన్ పైన మనకి ఫంక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అంతవరకు మనకి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని చేసుకుంటుంటాం. ఇవాళ ఎండ కూడా బాగానే వచ్చేటట్టే ఉందండి, ఎందుకంటే ఇవాళ స్నానం చేపించాలి, ఇంకా మా చెల్లికి తల బాగా ఆరాలి కాబట్టి ఎండ కూడా బాగా వచ్చేటట్టే ఉంది. ఫస్ట్ అయితే బేబీకి మా చెల్లికి అయితే స్నానాలు అయితే చేపించేసేయాలి. ఆ తర్వాత బిర్యానీ ప్రిపరేషన్స్ అన్నమాట. నార్మల్ గా మనకి బిర్యానీ 12 o'clock అంతా రెడీ చేసి ఇచ్చేస్తామని అయితే వాళ్ళు చెప్పారంట. ఇంకా మా మధ్య అదంతా చూసుకుంటున్నారండి. మార్నింగే వాళ్ళ పెద్ద నాన్న బేబీని ఆడిస్తున్నారనమాట. ఎంత క్యూట్ గా ఉంది కదా ఈ మూమెంట్. నేనైతే కంటిన్యూగా 3 days నుండి తల స్నానం అయితే చేసుకుంటున్నాను. ఇంకా నాకైతే కొంచెం లేట్ అయితే ఇంకా తల ఆదు, అందులో నేను పోసుకోవడానికి టైం కూడా ఉండదని చెప్పేసి ఇంకా మార్నింగ్ ఎవరు లేకముందే స్నానం అయితే చేసేసానండి. ఇంకా తల ఆరడం ఒక్కటే బాకీ అన్నమాట. అంతలోనే ఇంకా మా వాళ్ళైతే టీ పెట్టమని చెప్పేసి అడిగారు. అందుకోసం అని చెప్పేసి నేనైతే టీ బిస్కెట్ తాగుతున్నాను మా డాడీకి పెట్టించేసి. ఇంకా మార్నింగ్ కరెక్ట్గా ఇప్పుడు వచ్చేసి 8:30 ఆ మధ్య అవుతుందన్నమాట. ఇంకా ఈ టైంకి టిఫిన్ అయితే ఉండాల్సిందే పిల్లలకి అండ్ అలానే మా చెల్లికి ఇద్దరు. ఇంకా బిర్యానీ అయ్యేలోపు ఆఫ్టర్నూన్ పైనే అవుతుందండి. అంతసేపు వెయిట్ చేయించడం కరెక్ట్ కాదు కదా, అందుకని టిఫిన్ అయితే తెచ్చిచ్చేసారు. ఇంకా పిల్లలైతే ఇంకా తింటూ అలా ఉన్నారనమాట. నేనైతే స్నానం చేసి వచ్చాను కదా, దీపం ముట్టించమని అయితే మా అమ్మ చెప్పింది. అందుకోసం అని చెప్పేసి నేనైతే ఇక్కడ పూజ అయితే చేస్తున్నాను. మా అమ్మ వాళ్ళ ఇంట్లో పూజ చేసి చాలా రోజులే అవుతుంది. మనం పండక్కి పబ్బానికి వచ్చినా సరే పూజలు అవన్నీ చెయ్యం. వచ్చామా, తిన్నామా, పడుకున్నామా, అమ్మ వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకున్నామా, ఇలానే ఉంటదన్నమాట మన పని. ఇప్పుడు చేస్తుంటే నా కాలేజ్ టైంలో నేను చేస్తున్నది గుర్తొచ్చింది అనమాట. చాలా మిస్ అయ్యాను నా కాలేజ్ డేస్ ని. పోయినవి తిరిగి రావు, అయినా కానీ అవి చాలా మెమరీస్ గా ఉండిపోతాయి అనమాట. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఎందుకు అంటారో ఇప్పుడు అర్థమైందండి. అంటే పోయినవి మళ్ళీ వెనక్కి రాలేవు కదా, అందుకని అలా అంటారు. ఆ టైంలో పిల్లలు, ఫ్యామిలీ, ఒక బాధ్యత ఇవి ఏవి ఉండమన్నమాట. ఓన్లీ చదువు చదువు చదువు. అసలు నిజంగా లైఫే చాలా బాగుండేదండి నాకైతే. సర్లేండి, ఆ డేస్ ని గుర్తు తెచ్చుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా దాన్ని పక్కన పెట్టేసి ఇంకా వీడియోలోకి అయితే వచ్చేద్దాం. నేనైతే దీపం అయితే ముట్టించేసాను అనమాట, అంటే వెలిగించేసి మొక్కేసుకున్నాను అనమాట. ఇంకా నా పిల్లల సంగతి తెలిసిందే కదా, ఎవరైనా పూజ చేస్తున్నారు గంట సౌండ్ వచ్చిందంటే ఇంకా వచ్చి మొక్కుతూ ఉంటారనమాట. వాళ్ళు కూడా మొక్కేసుకున్నారు. ఇంకా ఫంక్షన్ షురు అనమాట. ఫస్ట్ అయితే వేపాకునైతే నూరు పెట్టేసుకున్నారు మా చెల్లికి రాసేసి, ఆ తర్వాత స్నానం చేపించడానికి అండ్ అలానే బేబీకి కూడా స్నానాలకి అయితే రెడీ చేసేసారు. ఎలాగో ఎండ బాగా వస్తుంది కదా, ఇప్పుడే స్నానం చేపించేసేయాలన్నమాట. అందుకనే ఇంకా స్నానాలు కూడా చేపించేశారు మా చెల్లికి అయితే. నేను చిన్నగా ఉండేటప్పుడు స్నానాలు ఇలా చేపిస్తున్నారు, పురుడు స్నానం అంటే ఊర్లో ఉండే వాళ్ళందరూ ఒక్కో బిందె నీళ్ళు అయితే కాంచి తెచ్చేవారు అన్నమాట. అంటే స్నానం చేపించడానికి అవన్నీ కలిపి స్నానాలు అయితే చేపించేవారు. కానీ ఇప్పుడు అలా కాదండి, ఎవరికి వాళ్ళు స్నానాలు అయితే చేపించేసి ఆ తర్వాత అయితే ఇంకా ఫంక్షన్కి మార్నింగో లేకుంటే ఈవినింగ్ టైంలోనే వచ్చి ఇంకా వాళ్ళు ఇవ్వాల్సింది ఇచ్చేసి వెళ్తున్నారనమాట. జనరేషన్ అప్డేట్ అంటే ఇదేనేమో. దీన్నే దినదినాభివృద్ధి అని అంటారు. ఏంటి అభివృద్ధి ఏంటో, మన ఆచారాలు సాంప్రదాయాలను అన్నింటినీ మర్చిపోతున్నారు. నేను కూడా పిల్లలకైతే స్నానం చేపించేశాను. ఇంకా పిల్లల్ని అయితే మా బుజ్జి అయితే రెడీ చేస్తున్నారండి. ఇంకా మా చెల్లి కూడా రెడీ అయిపోయింది అనమాట. ఇంకా రెడీ అయిపోయి సాంబ్రాణి వేస్తారు కదా, దానికైతే ఇక్కడ రెడీ చేస్తున్నారనమాట. సాంబ్రాణి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బాలింతలు. మా చెల్లికి ఈ జడ అంటే చాలా ఇష్టం అండ్ అలా నాకు కూడా మా చెల్లికి ఈ జడే వేయాలని చెప్పేసి చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే ఆమెవి కొంచెం సిల్కీ హెయిర్స్ అనమాట, చాలా బాగుంటాయి చూడ్డానికి. ఇలా వేసి కూడా నేను చాలా డేస్ అయిపోతుందండి మా చెల్లికి, అందుకనే ఇలా అయితే వేసేసి పూలు అయితే పెట్టేశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. దిష్టి అయితే అస్సలు పెట్టద్దు. లాస్ట్ వీడియోలో అన్ని చూపించానంటే షాపింగ్ మొత్తం చూపించాను, కానీ ఈ షాపింగ్ మాత్రం నేను క్లిప్ తీసాను కానీ ఎక్కడో మిస్ అయిందనమాట. అందుకని ఇప్పుడు చూపిస్తున్నాను. ఇంకా నేనైతే బేబీ కోసం తీసుకున్న వస్తువు అయితే చూపిస్తున్నాను అనమాట. నేనైతే గోల్డ్ రింగ్ అయితే తీసుకున్నాం మేము. ఇదే రింగు హితి పుట్టినప్పుడు చాలా తక్కువ ఉండేదండి, కానీ ఇప్పుడు డబుల్ అయిందనమాట. అప్పుడు 2000 ఉంటే ఇప్పుడు 4000 5000 అయింది దీని కాస్ట్. ఈ లోపే బిర్యానీ చేసే వాళ్ళు కూడా వచ్చేసారనమాట. వీళ్ళు ముల్బాగల్ నుండి అయితే వచ్చారండి. మా మధ్య అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా వాళ్ళు వచ్చి ఎంత టైం కన్నా రాని మీకైతే నేను కరెక్ట్ టైంకి అయితే ఇచ్చేస్తామని అయితే చెప్పారనమాట. సరే అని చెప్పేసి వచ్చిన వెంటనే ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా ఇంకా
వాళ్ళ ప్రాసెస్ అయితే మొదలు పెట్టేశారు. ఇంకో సైడ్ ఆ చికెన్లో లివర్లు ఉంటాయి కదా, వాటిని అయితే నేను ఇక్కడ ఫ్రై చేశాను అన్నమాట. ఎవరైనా అక్కడ తినని వాళ్ళు ఇక్కడ తింటారని చెప్పేసి. అండ్ అలానే ఇంట్లో కూడా ఇప్పటికైతే ఆఫ్టర్నూన్ టైం అయిపోయిందండి, ఫుడ్ కూడా ఎవరికి లేదు, అందుకని అయితే చేశాను అనమాట. అలా బిర్యానీ చేసే వాళ్ళకి ఫుడ్ ఉన్నా లేకపోయినా టీ మాత్రం కంపల్సరీ అనమాట. అందుకని టీ పెట్టిమని చెప్పేసి అడిగారు, ఇంకా టీ అయితే పెట్టించేసాను. ఇంకా నేను రెడీ అయిపోయాను, మా హితిని రెడీ చేసేసాను, పిల్లల్ని కూడా రెడీ చేసేసాను. వీళ్ళకైతే ఇవాళ నిద్ర రాలేదన్నమాట, వాళ్ళైతే ఊరికే సత్తాయించారు. ఫస్ట్ అయితే అనుకున్నాను శారీ ఎందుకు, డ్రెస్ వేసుకుంటే సరిపోతుంది కదా, ఇంకా ఊరికే అలా నిల్చొని ఉంటే ఓకే, కాకపోతే మనం పని చేయాలి కదా, అంటే ఫుడ్ పెట్టాలి, లేవాలి, కూర్చోవాలి, తాంబూలాలు అలాంటివన్నీ ఉంటాయి కదా, ఇంకా శారీ మేనేజ్ చేయలేను, డ్రెస్ అయితే వేసుకుందాం అనుకున్నాను. కానీ ఫంక్షన్ టైంలో కాకుండా ఇంకెప్పుడు కట్టుకుంటావు శారీ అని చెప్పేసి మా వాళ్ళంతా అడిగారు అనమాట. అందుకనే ఇంకా శారీ ఎలాగో తెచ్చుకొనింది, కొంచెం బెటర్ అయింది. బేబీకి అయితే నేను తీసుకెళ్లిన రింగ్ అయితే వేసేసాను అన్నమాట, నాదొకటి అండ్ అలానే మా చెల్లి వాళ్ళ అత్తదొకటి. నాది బాగానే ఉంది, కానీ మా చెల్లి వాళ్ళ అత్తదైతే కొంచెం యూనిక్ గా చూడడానికి చాలా బాగా అనిపించింది. విత్ స్టోన్స్ అయితే వచ్చాయి, చూడడానికి చాలా ముచ్చటగా అనిపించింది. నా పిల్లల కంటే ఈ పిల్ల కొంచెం చిన్నది కదా, అందుకోసం అని చెప్పేసి ఇంకా పిల్లలందరూ కలిసి ఇంకా బేబీని అయితే ఊపుతూ ఉన్నారనమాట. ఇంకా ఒక్కొక్కరే రావడం అయితే స్టార్ట్ అయ్యారండి. ఫస్ట్ వచ్చింది వచ్చేసి మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ అనమాట. పిలిచినందుకు మర్చిపోకుండా గుర్తు పెట్టుకొని ఉండి మరి ఊరికి వచ్చి, అంటే వాళ్ళ అత్త వాళ్ళు ఉండి వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరికి వచ్చి అక్కడ నుండి అయితే వచ్చిందనమాట, అడ్రస్ కనుక్కొని. మరి బేబీకి మా చెల్లికి శారీ అయితే తీసుకొచ్చింది, ఇంకా వాటిని అయితే చూస్తున్నారు. ఇంకో సైడ్ వచ్చేసి వీళ్ళంతా, అంటే నేను రాకముందు నైటే వాళ్ళంతా బూందీ మిక్చరు ఇవన్నీ కూడా వాళ్ళు రిటర్న్ అయితే ఏమి ఇవ్వాలో అవన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టారు. కానీ ఒక ముయ్యి కవర్లు ఉంటాయి కదా, ఆ కవర్లోకి వేయడం అయితే మర్చిపోయారు అనమాట. ఇంకా దాన్ని అయితే నేను వేయడానికి కూర్చున్నాను. ఇప్పటి వరకు అయితే ప్రస్తుతానికి ఇంకా ఎవరు చుట్టాలు అయితే రాలేదన్నమాట. ఇంకా ఈ ఫ్రీ టైంలో వేసి పెట్టేస్తే ఇంకా ఆఫ్టర్నూన్ అంటే ఈవినింగ్ టైం అయ్యేలోపు ఇంకా ఎక్కువ హడావుడి ఉంటుంది అని చెప్పేసి నేనైతే వేయడం అయితే స్టార్ట్ చేశాను. నాకైతే మా హితి, చింటూ, బిట్టు అండ్ అలానే మా హర్ష అయితే నాకు హెల్ప్ చేశారండి. ఈ ముయ్యి కవర్లోకి నేను ఏమేమి వేసానంటే ఒక పువ్వు, ఒక ఆకు, ఒక 2 అక్కులు అండ్ అలానే ఒక అరటి పండ్లు, ఒక మిక్స్చర్ ప్యాకెట్ అండ్ అలానే ఒక బూందీ ప్యాకెట్ అండ్ అలానే ఒక ప్లేట్ అయితే పెట్టాను అన్నమాట. ఈ ప్లేట్స్ అయితే ముల్బాగల్ నుండి తెచ్చారనమాట మా మరిదే. సగానికి అయితే పిల్లలతో కలిసి వేసానండి, ఇంకా సగం మొత్తం కూడా నేనే వేసాను అనమాట. ఫుల్ గా అన్ని కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇంకా వచ్చిన వాళ్ళకి హడావిడి లేకుండా ఫాస్ట్ గా అయితే మనం తీసేసేయచ్చు. చూసారు కదా ఎంత క్యూట్ గా ఉందో కదా ఈ ముయ్యి కవర. ఇంకా ఇలా పెట్టించేసేయాలన్నమాట మనం వచ్చిన వాళ్ళకి. అంటే ఇవి రిటర్న్ గిఫ్ట్స్ అన్నమాట. ఇంకా మనకైతే వాళ్ళు ఏం తెచ్చి వాళ్ళు దాన్ని అయితే తెచ్చి మా చెల్లి దగ్గరికి అయితే ఇచ్చేస్తారు. ఇంకా భోజనాలంతా చేసుకున్న తర్వాత పిలిచి, అంటే ఆడవాళ్ళకి మాత్రమే పసుపు కుంకుమ ఇచ్చి ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇచ్చి పంపిస్తాం. ఓన్లీ ఆడవాళ్ళకేనండి, మగవాళ్ళకైతే ఉండదు. నా పని అయితే 1 అవర్ పట్టిందండి, అంతా కూడా కంప్లీట్ చేసి అయితే పెట్టేసాను. శారీ కట్టుకున్నప్పుడు అడుక్కున్నా సరే ఒక్కరు కూడా వీడియో తీయరన్నమాట. ఫుల్ గా నేను కట్టుకున్న శారీ మొత్తం పడాలి అని చెప్పేసి అడిగితే ఒక్కరు కూడా, అంటే వాళ్ళకి అంత టైం ఉండదులేండి, అందుకని నేను అలా కెమెరా పెట్టేసి ఫుల్ శారీని ఒక్కసారి చూసుకుందాం అని చెప్పేసి నేనైతే, అంటే శారీ కట్టింది వచ్చేసి మా చెల్లి అనమాట. ఇవాళ నేను కట్టుకోలేదు, అందుకనే చూసుకుందాం ఎలా ఉందో అని చెప్పేసి అలా కెమెరా అయితే పెట్టాను. మా చెల్లి ఏంటంటే, ఇంకా మా చెల్లికి శారీ కట్టడం చాలా అంటే చాలా బాగా వచ్చు. ఆమె కట్టుకుంటది, ఇంకొకరికి కూడా కడుతుంది అన్నమాట. అది కూడా స్లోగా ఏం కట్టదు, ఫాస్ట్ గా కట్టేస్తుంది. ఏ పని చేసినా చాలా ఫాస్ట్ గా చేస్తుంది అన్నమాట. నేనైతే చాలా స్లో, నాతో పోల్చుకుంటే మా చెల్లి చాలా ఫాస్ట్ అన్నమాట. ఇంకా అలా మేమైతే బ్లౌజులు శారీలు అయితే చూసుకుంటున్నాం, నీది ఎలా ఉంది నాది ఎలా ఉంది అని చెప్పేసి. ఇంకా అంతలోనే బిర్యానీ కూడా వాళ్ళు చెప్పిన టైంకి అయితే రెడీ చేసి అయితే ఇచ్చేసారు. ఏమేమి చేశారో చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. అండ్ అలానే బిర్యానీ అంటే ఖచ్చితంగా స్వీట్ అయితే ఉండాల్సిందే. స్వీట్ పాయసం అయితే రెడీ చేసేసారు. ఇది డిఫరెంట్ గా ఉందన్నమాట. బిర్యానీ వేస్తే సరిపోదు అన్నట్టు ఇక్కడ ఎగ్స్ అయితే రెడీ చేశారనమాట. ఈ ప్లానింగ్ మాత్రం మా మర్దిదేనండి. అండ్ అలానే సలాడ్, ఇక్కడ వచ్చేసి పెరుగు పచ్చడి అయితే రెడీ చేసేసారనమాట. అన్ని కూడా క్లీన్ గా అండ్ నీట్ గా రెడీ చేసి అయితే మాకు ఇచ్చేసి వారు బయలుదేరిపోయారు. ఇప్పుడు ఆఫ్టర్నూన్ 2 o'clock ఆ మధ్య అవుతుందండి. కరెక్ట్ టైమింగ్ అయితే నాకు తెలియదు, కానీ ఆఫ్టర్నూన్ అయితే అయింది. ఇంకా ఫస్ట్ బంత్ అయితే నా పిల్లలతోనే స్టార్ట్ చేశారన్నమాట. ఇంకా చుట్టాలు రావడం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. ఆ లోపే వాళ్ళంతా కడిగేసి నీట్ గా అయితే పెట్టేశారు మా అమ్మ అండ్ అలానే మా పూజ వాళ్ళ అత్త. నేనైతే టిఫిన్ కూడా చేయలేదండి, ఈ హడావిడిలో పడిపోయి ఇంకా ఆఫ్టర్నూన్ ఏకంగా లంచే చేస్తున్నాను అనమాట. ఇంకా నా ప్లేట్ నిండా అయితే బిర్యానీ అండ్ అలానే పాయసం ఉంది. నాకు బిర్యానీ కంటే ఎక్కువ పాయసంగానే ఇష్టంగా ఉంది. అందులోనే మా బాబాయ్ వాళ్ళు అయితే వచ్చారనమాట. మా లాస్ట్ బాబాయ్ అండి, నాకైతే 3 బాబాయ్లు.
ఈయన వచ్చేసి లాస్ట్ బాబాయ్ అనమాట, మా లాస్ట్ బాబాయ్. అండ్ అలానే మా పిన్ని మా పాప అన్నమాట. ఈ పాప అయితే చాలా అల్లరి, లేక పుట్టింది, చాలా గారాబం కూడా. నేనైతే ఒక సైడ్ వచ్చిన వాళ్ళకి ఇలా తాంబూలాలన్నీ ఇచ్చుకుంటూ ఉన్నాను. అంతలోనే మా సెకండ్ పిన్ని అండ్ అలానే మా చెల్లి సారా కూడా వచ్చేసారు. నేనైతే అందరినీ తీయలేదండి, ఫీల్ అవ్వద్దు, నేను కొంతమందిని మాత్రమే తీసానన్నమాట. ఆ కొంతమందిలో వీళ్ళు, ఇంకా మా చెల్లి వాళ్ళ ఊరు నుండి వీళ్ళైతే వచ్చారనమాట. వీళ్ళందరూ కలిసి అయితే వచ్చారు. సేమ్ నాకు నా ఊరు వాళ్ళందరూ కలిసి ఎలాగ వచ్చారో అలా వచ్చారన్నమాట. ఇంకా వాళ్ళందరికీ కూడా ఫుడ్ పెట్టేసి తాంబూలాలు అయితే ఇచ్చేసాం. ఇంకొక సైడ్ నా పిల్లలు ఏం చేస్తున్నారు చూడండి, కోడిగుడ్లు అయితే వలుస్తున్నారు, వాళ్ళకి అలవాటే కదా. ఇవన్నీ చూసి నువ్వు ఎక్కడున్నావు అక్క, నువ్వు అసలు ఏం వర్క్ చేసావు అని మాత్రం అడగద్దు, ఎందుకంటే నేను ఆఫ్ కెమెరా అనమాట. కెమెరా ఆఫ్ అయినప్పుడు పనులు చేసుకుంటాను, ఆన్ కెమెరాలో నేనే వీడియోస్ తీయాలి కాబట్టి అందరినీ వీడియో తీసాను, అందుకనే వాళ్ళందరూ కనిపించారనమాట. నేను ఇంకా ఈ నైట్ అయితే అయిపోయిందండి, ఫుల్ టైర్డ్ అనమాట. వంగి లేచి కూర్చొని ఇలా గుంజులు పెట్టి ఇంకా వీటిని అన్నిటినీ కూడా ఒక చోట అయితే సర్దేసేయాలి, నీట్గా సర్దేసి. ఇంకా ఈ వీడియో ఇంతవరకే అనుకోవద్దు, ఇంకా కంటిన్యూ అవుతుంది, ఎందుకంటే నేను 2 వీడియోస్ కూడా కలిపి నేను ఒకే వీడియోలో అయితే పెట్టేస్తున్నాను. హితికి నాకు గుర్తులేదు కానీ చింటూ పిట్టుకు మాత్రం ఇలా పడిన బాక్స్ అన్ని మళ్ళీ రిటర్న్ షాప్ కి అయితే ఇచ్చేసి అదే అమౌంట్ కి ఒక వెండి చైన్ అయితే తీసుకున్నాను. కానీ ఇప్పుడు అది కుదరదులేండి, ఎందుకంటే వెండి రేట్ అయితే చాలా ఉంది కదా. ఇంకా ఇది వచ్చేసి మార్నింగ్ టైం అనమాట. మేము అందరం కూడా రెడీ అయిపోయాము, ఎందుకంటే ఊరికి వెళ్ళాలి కదా. నేనైతే ఒకటి ప్లాన్ చేసుకున్నాను, అది జరుగుతుందా లేదా పక్కన పెడితే ఇప్పుడైతే ఖచ్చితంగా ఊరికైతే వెళ్ళాలి, ఎందుకంటే హితికి ఇంకా ఇవాళ మండేనండి, ఫంక్షన్ వచ్చేసి సండే అయింది కాబట్టి ఇంకా మండే హితిని స్కూల్కి పంపించాలి. కానీ ఇక్కడ రెడీ అయ్యే టైంకే 12 o'clock అయిపోయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ డే అన్నా పంపిద్దాం అన్నట్టు ఇప్పుడైతే రెడీ అవుతున్నాం. అమ్మ వాళ్ళు అయితే వద్దు అన్నారు, ఇవాళ ఉండిపోయాను అనుకోండి మంగళవారం అయితే అస్సలు పంపిరు అమ్మ వాళ్ళు, అందుకని చెప్పేసి నేనైతే రెడీ అయిపోయాను. అమ్మకి నైట్ అయితే అస్సలు బిడువే లేదన్నమాట, ఓపిక కూడా చాలా నశించింది, అంటే చాలా టైర్డ్ అయిపోయింది అనమాట అమ్మ. అందుకోసం అని చెప్పేసి ఇంకా మార్నింగ్ అన్ని చూపిస్తుంది, ఎవరెవరు ఏమేమి ఇచ్చారు అని చెప్పేసి అవన్నీ చూపిస్తుంది అనమాట. పాపకు కూడా గోల్డ్ అండ్ సిల్వర్ అయితే బాగా పడ్డాయండి. బేబీకే కాకుండా చెల్లికి కూడా శారీస్ అయితే తీసుకొచ్చి ఇచ్చారండి తెలిసిన వాళ్ళు. ఇంకా నేనైతే రెడీ అయిపోయాను. నాకైతే మా ఇంటి ముందరనే చెట్టు అయితే ఉందన్నమాట, మా పిన్ని వాళ్ళ పెద్దనాన్న వాళ్ళది. ఇంకా అసలు నాకైతే నేను 5 years నుండి ఈ నేరేడు పళ్ళు అయితే చాలా మిస్ అయ్యాను అనమాట. కానీ ఇక్కడ ఉన్నప్పటి నుండి ఏదో ఒక్క పండు అయినా తింటున్నాను, ఇక్కడ అమ్మ వాళ్ళ ఊరికి వచ్చినప్పుడు ఆ సీజన్లో. కానీ ఇప్పుడైతే చాలా పళ్ళు అయితే ఉన్నాయి ఆ చెట్టుకి. మా డాడీని అడిగాను అనమాట కోసివ్వమని చెప్పేసి, ఇంకొక క్షణం కూడా లేట్ చేయకుండా నా కోసం అని చెప్పేసి చెట్టు ఎక్కి మరీ కోసిస్తున్నారు. డాడీ ప్రేమ అంటే ఇదే. మా మమ్మీ అంటుందన్నమాట, నీ కూతురు అడిగితే ఒక్క క్షణం కూడా ఆలోచించవు కదా అని చెప్పేసి, నేను అడిగితే మాత్రం అస్సలు ఆలోచించారండి. మేమైతే బండి తీసుకెళ్ళాం కదా, ఇంకా బండిలోనే వచ్చామన్నమాట. ఇంకా వచ్చే దారిలో అక్కడ ఆపేసి మా నాన్న అయితే కాల్ చేసి చెప్పారు, మేమైతే ఇంకా కార్ తీసుకొస్తున్నాను, బండి అయితే నాకు ఇచ్చేసేయండి, కార్లో అయితే మీరు వెళ్ళండి అని చెప్పేసి. కార్ తెచ్చేంత వరకు అక్కడ కాసేపు వెయిట్ చేసామండి. లెమన్ సోడా అయితే తాగేసి ఇంకా కార్ అయితే వచ్చింది. ఇంకా కార్లో అయితే రిటర్న్ అయిపోతున్నాం. నా పిల్లలు చూడండి ఇంతసేపు ఇరుగ్గా వచ్చారు, ఇప్పుడు ఫ్రీగా పడుకొని అయితే వస్తున్నారు. బుల్లెట్ బండి మీద నాకున్న ఫీలింగ్ ఏంటంటే అది ఊరికే షోకే, మనం ఇంతమంది కలిసి వెళ్ళాలంటే అస్సలు అవ్వని పని అనమాట. మేము 5 members అయితే వెళ్ళామండి నా పిల్లలతో కలిసి, అస్సలు కుదరలేదన్నమాట, ఇరుగ్గా వెళ్ళాల్సి వచ్చింది. కార్ వచ్చిన తర్వాత అమ్మయ్య అనిపించింది అనమాట. ఇంకా ఇంటికైతే రీచ్ అయిపోయాం. ఇంటికి వచ్చిన వెంటనే నేను ఫస్ట్ చేసింది వచ్చేసి నేరేడుకాయలు మా డాడీ తీసిచ్చారు కదా, ఇంకా వాటిని అయితే నేను ఇక్కడ కడిగేసి నీట్గా దానికి ఉప్పు కారం వేసుకొని అయితే తినాలన్నమాట, అది కూడా ప్రశాంతంగా. కానీ నా పిల్లలతో అవ్వని పని, ఎలాగోలా వాళ్ళ దగ్గర నుండి సగం అయితే తీసుకొని ఇలా చేసుకొని అయితే తింటున్నాను. ఇక్కడ ఈ చెట్లని నేను చూడలేదండి, ఇవి రేర్ అన్నమాట. జమ్ము నేరేడుకాయలు ఉంటాయి కదా పెద్ద పెద్దవి, అవి అయితే తింటారండి బాగా ఇష్టంగా, కానీ నాకు అవేమో నచ్చవు, ఇవి ఎక్కువ ఇష్టం. ఇంకా ఈ రోజుకైతే ఇంతేనండి వ్లాగ్ అయితే. వీడియో కనుక నచ్చిందంటే ఒక చిన్న లైక్ వేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు జమ్ము నేరేడుకాయలు ఇష్టమా, ఈ నేరేడుకాయలు ఇష్టమా, కామెంట్ చేసేయండి. బాయ్.